గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం మార్చ్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడిన వారికి, విద్యార్థులకు, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి, గృహిణీలకు, వివాహితులకు, అవివాహితులకు, ప్రేమలో ఉన్నవారికి ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని అన్ని పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు మేషరాశికి చెందుతారండి. వారందరికీ కూడా అంటే ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఆడవారైనా మగవారైనా సరే, ఏ ఏజ్ వారైనా సరే వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. కెరీర్ కోణం నుండి చూసుకున్నట్లయితే అంటే వృత్తి వ్యాపారాల పరంగా మార్చ్ మాసం ప్రారంభం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుందండి. ఎందుకు అంటే అంగారకుడు ఉచ్చ స్థితిలో ఉండి 10వ ఇంటి పైన కూర్చున్నాడు. శుక్రుడు కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఆడవారైనా మగవారైనా సరే ఈ మాసంలో కష్టపడి పనిచేస్తారు. కష్టపడటం అనటం కన్నా కూడా ఇష్టపడి పనిచేస్తారు అని చెప్పవచ్చు. అంటే వారిలో ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఏదో చేయాలి అని చేయటం కంటే కూడా ఇష్టంతో చేయగలుగుతారు. పెద్దగా స్ట్రెస్ అనిపించదు వారికి. దానివల్ల వారి కెరీర్లో మంచి స్థానాన్ని సంపాదించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ 10వ ఇంట్లో శుక్రుడు కుజుడు కలిసి ఉండటం వల్ల కార్యాలయంలో ఎలాంటి ప్రేమ సంబంధాల గురించి అయినా సరే మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే జాగ్రత్తగా ఉండనట్లయితే జీవితంలో ఇబ్బందులకు అదే కారణం అవుతుంది. అంటే కేవలం ఆఫీస్లోనే కాదండి, టీనేజ్ అట్రాక్షన్ అంటారు కదా, శుక్రుడు అట్రాక్షన్ని పెంచుతాడు మీలో. విద్యార్థులు అవ్వవచ్చు, టీనేజ్లో ఎవరైతే ఉన్నారో వారు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ మనసు ప్రేమ వైపు మలుతుంది. ఎందుకు? శుక్రుడి యొక్క ప్రభావం వల్ల. ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ పేరుతో మీకు దగ్గర అవ్వాలి అని చూసేవారు ఎక్కువ మంది ఉంటారు. అలాగే 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయండి. అయితే మార్చ్ మాసం ద్వితీయార్థంలో కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. అంటే మీ నుండి 11వ స్థానంలోకి వెళ్తాడు, 11th హౌస్లోకి వెళ్తాడు. కాబట్టి మే 15వ తారీఖు నుండి ప్రత్యర్థులను ఓడించే శక్తి మీలో పెరుగుతుంది. మార్చ్ 15వ తారీఖు వరకు మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, కానీ 15వ తారీఖు తర్వాత నుండి ఈ మాసం చివరి వరకు కూడా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడదామని ప్రయత్నించినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవండి. అంతటి శక్తి మీలో ఉంటుంది. మార్చ్ 15వ తారీఖు తర్వాత కుజుడి యొక్క స్థానం మారిన తర్వాత, కుంభరాశిలోకి వెళ్ళిన తర్వాత. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఓడించలేకపోతారు. అంత శక్తిని కుజుడు మీకు అందిస్తాడు. కోర్టు కేసులైనా, చుట్టుపక్కన వారితో గొడవలైనా సరే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తున్నా, పోలీసు కేసులైనా, ఎవరైనా సరే కుజుడు మీ తోడుగా ఉండగా ఎవ్వరూ కూడా మిమ్మల్ని కదిలించలేరండి. అంతేకాదు, వ్యాపారం చేసే మేషరాశి వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మే 15వ తారీఖు వరకు అంతంత మాత్రంగా ఉంటుందండి. 15వ తారీఖు తర్వాత ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాహువు ఈ నెల మొత్తం కూడా 12వ ఇంట్లో ఉంటాడు.
దానివల్ల మేషరాశిలో జన్మించిన వారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేయటం ప్రారంభిస్తారండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేషరాశి వారికి ఈ మాసంలో ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు యొక్క స్థానం వల్ల ఖర్చులను నియంత్రించుకోక తప్పదండి. ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ఒక 10 రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటారు, కానీ అదే ప్లేస్లో 100 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అయితే ఈ నెల ప్రారంభంలో శని భగవానుడు, సూర్యుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయండి. ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే మీ వృత్తి నుండి ద్రవ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. మేషరాశిలో జన్మించిన వారు గతంలో స్టాక్ మార్కెట్లలో కనుక పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే వాటి నుండి కూడా ద్రవ్య ప్రయోజనాలను పొందగలుగుతారండి. అంతేకాదు ప్రభుత్వ రంగం నుండి కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు ఈ నెల 7వ తారీఖున 11వ స్థానానికి, కుజుడేమో ఈ నెల 15వ తారీఖున 11వ స్థానానికి వెళ్ళటం వల్ల ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. మార్చ్ మాసంలో మాత్రం ఎక్కువగా ఖర్చులు ఉంటాయండి. ఆదాయాన్ని పక్కన పెడితే వ్యయం మాత్రం అధికంగానే ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా ఎంత మేనేజ్ చేద్దాం అనుకున్నా సరే ఎక్కువగా ఖర్చులే ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా గ్రహ తోడు మీకు ఉంది ఆదాయం పరంగా, కాబట్టి భయపడవలసిన అవసరం లేదండి. కానీ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి. మార్చ్ 14వ తారీఖు నుండి 12వ స్థానంలోకి సూర్యుడు, మార్చ్ 7వ తారీఖు నుండి 12వ స్థానంలోకి బుధుడు సంచరించటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. మార్చి నెలలో ఖర్చులతో పాటుగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయండి. రెండు బ్యాలెన్స్ అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటే ఆరోగ్యపరంగా మాత్రం అంతంత మాత్రంగా ఉంటుందండి, యావరేజ్గా ఉంటుంది. 12వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో కేతువు, 11వ ఇంట్లో శని, సూర్యుడు, బుధుడు 5వ ఇంటిపై ఉన్న ప్రభావం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయండి. నిద్రకు సంబంధించిన ఏ రకమైన సమస్య అయినా సరే రావటం కానీ, పీడకలలు రావటం కానీ, రాత్రుల్లో నిద్ర పట్టకపోవటం కానీ, అర్ధరాత్రి లెగిసి కూర్చోవటం కానీ, ఇలాంటి నిద్రకు సంబంధించిన సమస్యలు మేషరాశి వారిని ఈ మార్చ్ మాసంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గ్రహ ప్రభావం వల్ల. అందువల్ల మీ ఆరోగ్యం పైన సరిగ్గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం కంటే కూడా నిద్ర ఎక్కువగా పోండి, నిద్రపోయే సమయంలో ఏ విషయం గురించి ఆలోచించవద్దు అని చెప్పాలి. మనిషికి తిండి ఎంత ముఖ్యమో, గాలి ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యమండి. నిద్ర లేకపోవటం వల్లే మేషరాశి వారు ఈ మాసంలో ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలను చెప్పటం కంటే కూడా నిద్రకు సంబంధించిన సమస్యలు అని చెప్పాలి. పీడకలలు ఎక్కువగా వస్తాయండి. అలాగే గతం నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ మాసంలో మిశ్రమంగా ఉంటుందండి. పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. ఇక కుటుంబ పరంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే 2వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 10వ ఇంట్లో ఉంటాడు. మార్చ్ 7వ తారీఖు తర్వాత 10వ ఇంట్లోకి వెళ్తాడు. దానివల్ల మేషరాశి వారి ఆదాయం అనేది పెరుగుతుందండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం పెరుగుతుంది, ప్రేమ పెంపొందుతుంది. 4వ ఇంటి పైన అంగారక గ్రహం యొక్క ప్రభావం, శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల గతంలో ఉన్న గొడవలకు సంబంధించిన ఉద్రిక్తలను తగ్గిస్తుందండి. చిన్న చిన్న సమస్యలను పక్కన పెడితే కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ అనేది పెరుగుతుంది, సామరస్యం పెరుగుతుంది, ఐక్యంగా ఉండగలుగుతారు. ఈ రాశివారు ఈ మాసంలో పెద్ద స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. మార్చి మాసం ద్వితీయార్థంలో కుజుడు 15వ తారీఖున 11వ ఇంట్లోకి వెళ్తాడు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల 7వ తారీఖు నుండి 11వ ఇంట్లోకి వెళ్తాడు. దానివల్ల కుటుంబ జీవితంలో కష్టాలు తగ్గి కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యంగా, ఐకమత్యంగా ఉండగలుగుతారు. అందరూ ఒకే మాట మీద ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ నెల ప్రారంభంలో తోబుట్టువులతో కూడా అనుకూలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో ఉన్న మనస్పర్ధలు అనేవి తగ్గుతాయి.
కుటుంబ పరంగా కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే, నిద్రపోయే విషయంలో విద్యార్థులు కానీ టీనేజ్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ప్రేమ విషయంలో తప్పుదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అట్రాక్షన్ పెరుగుతుంది. దానితో పాటుగా ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించుకోండి. ఇది పెద్ద సమస్య కాకపోయినా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రేమ విషయంలో మాత్రం ఈ మాసం మొదట్లో మీకు పెద్దగా అనుకూలతలు అయితే కనిపించట్లేదండి. సూర్య భగవానుడు, శని, బుధుడు, కుజుడు, బృహస్పతి వంటి వివిధ గ్రహాల యొక్క కలయిక వల్ల 5వ ఇల్లు అనేవి ప్రభావితం అవుతుంది. దానివల్ల ప్రేమ వ్యవహారాలకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రేమ సంబంధంలో కనుక బయట వ్యక్తులు జోక్యం కనుక చేసుకున్నట్లయితే మీ ప్రేమ వ్యవహారం మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్రేకప్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహితుల గురించి మాట్లాడుకున్నట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క ప్రభావం అనేది 7వ ఇంటిపైన ఉండటం వల్ల వైవాహిక జీవితంలో మేషరాశి వారు ఈ మాసంలో పూర్తిగా ఆనందాన్ని పొందగలుగుతారండి. మీ భాగస్వామితో కలిసి కీలక నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పిల్లల నుండి కూడా సంతోషాన్ని పొందుతారు. మీ పిల్లలు మీ మాట వింటారు. ఈ మాసం మొదట్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా 26వ తారీఖున బుధుడు కూడా మొదటి ఇంట్లోకి రావటం వల్ల సమస్యలు అనేవి తగ్గుతాయండి. వైవాహిక జీవితాన్ని ఆనందించగలుగుతారు. వైవాహిక జీవితం పరంగా కూడా మేషరాశి వారికి అననుకూలతలు అయితే కనిపించట్లేదండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏవి బాధించవు మిమ్మల్ని. మీరు జాగ్రత్తగా ఉండవలసింది ప్రేమ విషయంలో, నిద్రపోయే విషయంలో, ఆరోగ్య విషయంలో, ఖర్చుల విషయంలో. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి పెద్దగా అనుకూలించట్లేదండి. మార్చి మాసం మీకు పెద్దగా అనుకూలించట్లేదు సంతాన ప్రయత్నాలకు. ఇక మేషరాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, ఏదైనా బుధవారం నాడు సాయంత్రం నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. మీరు దానం ఇచ్చినా ఎవరైనా తీసుకోనట్లయితే పూజారులకు కానీ లేదా ఆలయానికి సందర్శించి అక్కడ నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అలాగే మార్చ్ 10వ తారీఖున వచ్చే ఫాల్గుణ అమావాస్య రోజున పిండి, పప్పు, బియ్యం, పంచదార ఇటువంటి వస్తువులను దానంగా ఇవ్వండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే మేషరాశిలో జన్మించి ఎవరికైతే సంతాన ప్రాప్తి కలగట్లేదో, అంటే సంతానానికి జన్మనిద్దామని మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీ కోరిక నెరవేరినట్లయితే మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను మీరు కానీ, ఒకవేళ ఆడవారైతే మీరు కానీ లేదా మీ భర్త, ఇద్దరిలో ఎవరొకరు, మీ జంటలో ఎవరొకరు మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను ధరించండి.